నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. గత 6 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అలీ ఖమేనీ అంతమయ్యాడు. ఈ విషయంలో భారత ప్రధాని, భారత ప్రభుత్వం మౌనంగా ఉన్నారు అని చెప్పి ఇక్కడ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ రంగంలోకి దిగారా ఈ ఉద్రిక్తతల్ని తగ్గించడానికి, లేదా యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఎస్, అవునైనటువంటి సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం ఏంటంటే తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ని ట్వీట్ చేస్తూ మోదీ గారు ఒక ట్వీట్ పెట్టారు. అక్కడ సుస్థిరతను నెలకొల్పడానికి, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి భారత్ ప్రయత్నం చేస్తోందని చెప్పి మోదీ ఒక ట్వీట్ పెట్టారు. అలాగే విపక్షాల విమర్శలకు సమాధానం చెబుతూ మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇరాన్ ఎంబసీకి వెళ్ళి సంతాపాన్ని తెలియచేశారు. దీంతో విపక్షాల విమర్శలకు కొంత సమాధానం చెప్పినట్టయింది. దీంతో పాటు పలు గల్ఫ్ కంట్రీల దేశాధినేతలతో కూడా మోదీ గత 3-4 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. అంటే ఈ యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి, యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం భారత్ చేస్తోంది, మోదీ చేస్తున్నారు. మరి మోదీ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి చూడాలి. అలాగే విపక్షాల యొక్క విమర్శల్లో ఏమైనా అర్థం ఉందా? ఈ అంశాన్ని గురించి ఇవాళ బియాండ్ హెడ్లైన్స్లో మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. సాయి గారు, మనం చూసాము రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో కూడా అటు రష్యా వెళ్ళి పుతిన్ని హక్ చేసుకోవడము, ఇటు ఉక్రెయిన్ కూడా వెళ్ళి జెలెన్స్కీని కలిసినటువంటి ఏకైక ప్రధానమంత్రి మోదీ గారే. అలాగే ఇప్పుడు కూడా మధ్యవర్తిత్వం వహించడం కానీ, లేదా దీన్ని ఈ ఉద్రిక్తతలు తగ్గించేటువంటి ప్రయత్నం కానీ భారత్ ఏమైనా చేయగలదా, చేస్తుందా? అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం క్రొనాలజీ చూస్తే కూడా ఆయన నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా ఖమైనీని చనిపోయిన తర్వాత ఖమైనీకి కండోలెన్సెస్ చెప్తున్నాం. అంటే ఇరాన్లో ఖమైనీని చంపడం తప్పను, రైట్ అను ఏ వ్యాఖ్య చేయలేదు ఆయన, చెప్పలేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. అండ్ ఇరాన్లో ఖమైనీ నేతృత్వంలోని ఆ ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి ఆయన మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నారు, అది వేరే విషయం. బట్ 28వ తారీఖున ఈ అటాక్ జరిగింది. 28 ఉదయం జరిగింది అటాక్ ఇది. సో 28 అండ్ 1వ తారీఖు 2 రోజులు కూడా కంటిన్యూస్గా ఈ అటు రిటాలియేషన్స్ అవి ఇవి జరుగుతూనే వచ్చినాయి. బట్ ఫస్ట్ మనకి ఇరాన్తో మాట్లాడడానికి అక్కడ మేజర్గా ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో అందరూ చనిపోయారు. సో ఎవరితో మాట్లాడడానికి లేదు. సో సెకండ్ రోజు అప్పటికి కూడా ఒక టెంపరీ అరేంజ్మెంట్స్లోనే వెళ్ళింది. నిజానికి ఇరాన్ ఎట్లా కార్యకలాపాలు నిర్వర్తిస్తుందని నిజానికి అక్కడ ఎవరైనా ఒక కీలక నాయకులు ఉంటే అది వేరే విషయం. కీలక నాయకులు ఎవరు లేరు. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇక్కడే మన ఇండియాలో ఉన్నటువంటి ఇరాన్ అంబాసిడర్ ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో మన అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు, అది వేరే. బట్ సెకండ్ రోజున 28th అండ్ 1st ఈ 2 రోజులు రిటాలియేషన్స్, అటాక్స్ వీటి మీదనే పోతే సెకండ్ రోజు నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా అరబ్ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కీలక నాయకులతోటి ఫోన్ సంభాషణ చేశారు, ట్వీట్స్ చేశారు. ఈ దాడుల్ని నిజంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి, వీటి మీద నేను పలానా నాయకులతో మాట్లాడాను, UAE నాయకుడితో మాట్లాడారు, MBZతో మాట్లాడారు, MBSతో మాట్లాడారు. సెకండ్ అండ్ థర్డ్ 2 రోజులు కూడా అరబ్ దేశాలకు సంబంధించిన కీలక నాయకులు అందరితో మాట్లాడారు. ఒమన్ సుల్తాన్ మొదలుకొని, కువైట్ రాజు మొదలుకొని అందరితో మాట్లాడారు సెకండ్ అండ్ థర్డ్ రోజు. 4th వచ్చేసరికి ఫిన్లాండ్ ప్రధాని ఇక్కడికి వచ్చాడు. సో ఫిన్లాండ్ ప్రధాని విజిట్ ఇదంతా నడిచింది. ఇవాళ ఉదయం కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో మాట్లాడారు నరేంద్ర మోదీ. మాట్లాడి ఆయన ఇచ్చిన ట్వీట్ చదువుతున్నాను నేను. ఆయన చేసిన ట్వీట్ ఉంది. స్పోక్ విత్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ టుడే. వి డిస్కస్డ్ అవర్ షేర్డ్ కన్సర్న్స్ ఓవర్ ద ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఇన్ వెస్ట్ ఏషియా అండ్ ద నీడ్ ఫర్ ఎ రిటర్న్ టు డైలాగ్ అండ్ డిప్లొమసీ. వి విల్ కంటిన్యూ టు ఎంగేజ్ క్లోజ్లీ అండ్ కోఆర్డినేట్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ద ఎర్లీ రిస్టోరేషన్ ఆఫ్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద రీజియన్. ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో ఆయన మాట్లాడిన దాన్ని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే నరేంద్ర మోదీ ఏం కామ్గా కూర్చోవట్లేదు, ఈ సిచ్యువేషన్ ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీన్ని ఎట్లా మనం బయటకు తీసుకురావాలనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఇందాక మంచిగా మెన్షన్ చేశారు. యాక్చువల్లీ రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యన్ మిజైల్స్ దాడి జరుగుతున్న టైంలో ఉక్రెయిన్లో నిలిచిపోయినటువంటి మన స్టూడెంట్స్ని కొంతమందిని తీసుకురావాలన్నప్పుడు మనము అసలు రష్యాను రిక్వెస్ట్ చేసాము. రష్యా మనకు ప్యాసేజ్ ఇచ్చింది, సేఫ్ ప్యాసేజ్ ఇచ్చింది మిజైల్స్ దాడి చేయకుండా. అండ్ ఉక్రెయిన్ కూడా మిజైల్స్ దాడిని ఆపేసింది. 2 దేశాలని మనం ఒప్పించి మనకు సంబంధించిన మన పౌరుల్ని మనం బయటకు తీసుకొచ్చుకున్నాం. మీరు గుర్తుంటే అప్పుడు భారత ఫ్లాగ్ ఉన్నటువంటి బస్సులో పాకిస్తానీలు కూడా ఎక్కారు, మన ఫ్లైట్లో పాకిస్తానీలు కూడా వచ్చారు. మీకు గుర్తుంటే అప్పుడు న్యూస్ కూడా మనం రిపోర్ట్ చేశాం.
సో అంటే అంటే అట్లాంటి పరిస్థితి ఉండింది. మన భారతదేశానికి అంత వాల్యూ ఉంది. భారత ఫ్లాగ్ ఉన్నటువంటి బస్సు, భారత్ ఉన్నటువంటి ఆ ఫ్లైట్లో వ్యాక్యుయేషన్ జరిగిన సందర్భాల్లో మనం పూర్తిగా వర్క్ చేశాం. ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా గంభీరమైన పరిస్థితి ఉంది. ఒకవైపు అటాక్స్ జరుగుతుంటే ఈ టైంలో మనము అనవసరమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో కూడా మాట్లాడకపోయి ఉండవచ్చు. సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇరాన్ని లేకపోతే మిగతా దేశాలని ఒప్పించగలిగేది లేదా మధ్యవర్తిత్వం వహించగలిగేటువంటి సామర్థ్యం డెఫినెట్గా భారత్కు ఉంది. ఇప్పుడు నిజానికి మాడితే ఇరాన్కి అమెరికాకి మధ్యవర్తిత్వం చేసింది, ఆ చర్చలు జరిపింది ఎవరు? ఒమన్ మీడియేట్ చేసింది. ఒమన్కి భారత్కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఓకే, సో ఒమన్ కానివ్వండి, భారత్ కానివ్వండి, లేకపోతే ఫ్రాన్స్ లాంటి దేశం కానివ్వండి, ఇట్లాంటి దేశాలు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అందుకే ఫ్రాన్స్ దేశాధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో మాట్లాడారు మోదీ. సో రేపు పొద్దున మనం ఇవాళ ఇమీడియట్గా మోదీ మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాడు అది అంటే ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని భావించవచ్చు. లేదంటే రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలి. ఇప్పుడు ఈవెన్ యాక్చువల్లీ నరేంద్ర మోదీ గారు ఒక్కరే రష్యాతో మాట్లాడగలరు, అమెరికాతో మాట్లాడగలరు, ఇజ్రాయెల్తో మాట్లాడగలరు. మొన్న నెతన్యాహుతో ఉన్న సత్సంబంధాలు మనకు తెలిసినవి. సో ఈ టైంలో హీ ప్లేడ్ ఒక మెచ్యూర్డ్ అడల్ట్ రోల్ని ఆయన పోషించారు అని మనం అనుకోవాలి. మౌనంగా అయితే లేరు, మాట్లాడవలసిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా. రెండోది ఏంటంటే చాలామంది అబ్జర్వ్ చేయాల్సింది ఈవెన్ విపక్షాలు కూడా గత వారం రోజుల్లో ఒక్క స్టేట్మెంట్ కూడా భారత్కి వ్యతిరేకంగా ఇరాన్ దగ్గర నుంచి రాలేదు. ఎగ్జాక్ట్లీ, ఇరాన్ దగ్గర నుంచి భారత్కి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. ఇప్పుడు అరాక్చీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అరాక్చీ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే అది అమెరికా భారత్ నుంచి వచ్చినటువంటి వార్షిప్ని కూల్ చేశారు అని చెప్పేసి, భారత్కి వచ్చింది కాబట్టి భారత్కి గెస్ట్ మేము, సో మమ్మల్ని కాపాడాల్సింది మీ బాధ్యతనే అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సో దట్ ఈస్ దేర్ అరాక్చీ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ చేసినటువంటి స్టేట్మెంట్. సో బట్ దట్స్ ఓకే, దట్స్ అది పెద్ద విషయం కాదు. అండ్ ఇంకోటి నరేంద్ర మోదీ ఇచ్చిన స్టేట్మెంట్లో చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మ్యాక్రాన్తో మాట్లాడిన ట్వీట్ని మళ్ళీ నేను రియాక్ట్ చేస్తున్నది. వీ విల్ కంటిన్యూ టు ఎంగేజ్ క్లోజ్లీ అండ్ కోఆర్డినేట్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ద ఎర్లీ రీస్టోరేషన్ ఆఫ్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద రీజియన్. మేము ఈ పీస్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, అక్కడ పీస్ని రీస్టోర్ చేయడం కోసం, స్టెబిలిటీని క్రియేట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాము అని ఇమాన్యుయల్ మ్యాక్రాన్ని ట్యాగ్ చేసి మరీ ఆయన ట్వీట్ చేశారు. సో డెఫినెట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎస్, చూద్దాం ట్రంప్ అన్నట్టుగా 4-5 వారాల వరకు వెళ్తుందా లేకపోతే ముందే ఆగుతుందా, మనం ఎలాంటి పాత్ర పోషిస్తాం అనేది డెఫినెట్గా చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒక దేశాధినేత లేకపోతే ఒక మత గురువు అనుకోండి, ఆ దేశానికి సంబంధించినంత వరకు వాళ్ళకి హీరోనా విలనా తర్వాత పక్కన పెట్టేద్దాం. ఇంత లేటుగా స్పందించడం అనేది జరగదు. వారం రోజుల తర్వాత వెళ్ళి విక్రమ్ మిస్త్రీ గారు సంతాపం తెలియజేయడం అనేది, ఈ విషయంలో భారత స్టాండ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? సో యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే భారత స్టాండ్ విషయంలో క్లారిటీ 100% ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో భారతదేశానికి సంబంధించినటువంటి దౌత్యపరమైన విధానాల్ని ఎలా నడపాలి, ఎలా ఆయా దేశాలతో దౌత్యాన్ని నెరపాలి అనే విషయంలో మనమేం మన దగ్గర ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మనమేం చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. సో అయితే భారత స్టాండ్ ఏంటి అనే దగ్గరికి వస్తే, విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టుగా IRIS దేనా ఏదైతే ఇరాన్కి సంబంధించినట్టు వార్షిప్ ఉందో, వార్షిప్ని ఇంటర్నేషనల్ వాటర్స్లో మన భారత తీర ప్రాంతమైనటువంటి ముఖ్యంగా కన్యాకుమారికి 370 కిలోమీటర్ల దూరంలో దాన్ని అమెరికా సబ్మెరైన్ దాన్ని అటాక్ చేసింది, సింక్ చేసింది, రైట్? దాంతో ఇమీడియట్గా విపక్షాలన్నీ కూడా ఇప్పుడు మోదీ సైలెంట్గా ఉన్నారు, ఈ సైలెన్స్ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. అంతకుముందు సోనియా గాంధీ గారు లేఖ రాశారు. లేఖ అంటే అదొక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్లో ఆవిడ బాధ అంతా ఏంటంటే కనుక, ఇరాన్ మనకు 1990వ దశకంలో మనకు సపోర్టివ్గా నిలిచింది. ఖమైనీని చంపేసినప్పుడు, దాని మీద దాడి జరిగినప్పుడు, ఇజ్రాయెల్ లేదా అమెరికాలో ఇట్లా దాడి చేసినప్పుడు మనం మాట్లాడకపోవడం తప్పు అవుతుంది అని చెప్పేసి సోనియా గాంధీ గారు బాధ వ్యక్తం చేశారు. ఓకే, అండ్ ఇంకొకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్ఫ్లో చాలామంది మన కార్మికులు లేదా మనకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 1 కోటి మంది దాకా ఉన్నారు, వాళ్ళ విషయంలో మనం స్పందించాలి కదా అని చెప్పేసి సోనియా గాంధీ గారు మాట్లాడారు. ఫైన్, ఇవి 2-3 అంశాలు వచ్చాయి. మన ఇండియన్ వాటర్స్ అని వాళ్ళు అంటున్నారు, ఇండియన్ వాటర్స్ కాదు, అది ఇంటర్నేషనల్ వాటర్స్ అని చెప్పేసి రెండో విషయం. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే విక్రమ్ మిస్త్రీ లేటుగా రెస్పాండ్ అయ్యారని. ఓకే, ఇట్లా 3-4 అంశాలు. అసలు అవ్వాల్సిన అవసరం ఏముంది? వద్దు అనుకుంటే అసలు ఏకంగా అవ్వకుండా ఉండాల్సింది. వారం రోజుల తర్వాత వెళ్ళి ఎందుకు కలిసారు? అంటే మేము మధ్య మార్గము, బ్యాలెన్స్డ్ అప్రోచ్, మేము ఏ సైడ్ తీసుకోవట్లేదని ప్రపంచానికి ఒక ఇండికేషన్ ఇస్తున్నామా? అలాగే ఇరాన్తో కూడా మేము సత్సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నాం కాబట్టి, చాబహార్ పోర్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ ఉన్నాయా? బేసికల్లీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో
ఎలా స్పందిస్తే విపక్షాలు హ్యాపీగా ఫీల్ అవుతాయో చెబితే, అలా స్పందించలేదంటే కరెక్ట్. ఫస్ట్ పాయింట్, ఎలా స్పందిస్తే బెటర్ అని అనుకుంటున్నారు అనేది ఫస్ట్ తెలవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేసిన దాడికి సంబంధించి మనం ఇప్పుడు కండెమ్ చేయడం వల్ల దాన్ని ఖండించాలని విపక్షాలు కోరుకుంటున్నాయా? నిజమే ఇరాన్ మీద దాడి చేయడం తప్పు అని ఖండించాలని కోరుకుంటున్నాయా? ఒకవేళ ఖండించాలని కోరుకున్నట్లయితే గనక అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్కి అమెరికాకి వ్యతిరేక వైఖరిని భారత్ ప్రదర్శించాలని విపక్షాలు కోరుకుంటున్నట్లయితే గనక అది ఈ భారతదేశానికి మంచిదా? ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, ఇరాన్ చేసింది తప్పు అని చెప్పేసి మాట్లాడాలని విపక్షాలు కోరుకుంటున్నాయా? ఒకవేళ అదే నిజమైతే కనుక, ఇరాన్ చేసింది తప్పు అనే మాటనే మనం చెప్పాలనుకుంటే కనుక, ఒక దేశానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన స్టాండ్లో మనం మాట్లాడలేదు అని మనం ఒప్పుకున్నట్టుగా భావించాలా? రెండో అంశం, ఓకే, ఒక కేస్ టు కేసు ఉంటుంది కదా లెక్క. లేదు మధ్య మార్గం తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి. మధ్య మార్గం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మధ్య మార్గంలోనే ఉన్నాం మనం. ఫస్ట్ దాడి జరిగిన తర్వాత, ఖమేనీ చనిపోయిన తర్వాత, ఖమేనీ సహా ఒక 48 మంది కీలక నాయకుల్ని ఇజ్రాయెల్ అండ్ అమెరికా అటాక్స్లో చనిపోయారు, స్ట్రైక్స్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ నరేంద్ర మోదీయో లేకపోతే మొత్తం మన భారత ప్రభుత్వమో ఇది చాలా దాడి, చాలా దారుణము అని చెప్పేసి మనం స్టేట్మెంట్ ఇస్తే రష్యా చైనాల ఘటన మనం కూడా చేరినట్టు అవుతుంది. అది కావాలని విపక్షాలు కోరుకుంటున్నాయా? రెండు, ఇరాన్ పక్షాన నిలవకుండా ఇప్పుడు మనం నిజంగా ఇరాన్ పక్షాన నిలిచినట్లయితే కనుక మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇరాన్ కామ్గా కూర్చోలేదు. ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసిన తర్వాత వాళ్ళు ఏం కామ్గా కూర్చోలేదు, వాళ్ళు రిటాలియేట్ చేశారు. ఎక్కడ రిటాలియేట్ చేశారు? ఎవరైతే అరబ్ నేషన్స్ ఉన్నాయో, యుఏఈ, ఖతార్, కువైట్, సౌదీ, ఓకే, బహ్రెయిన్, అన్ని దేశాల మీద దాడులు చేశారు. అన్ని దేశాల మీద మిసైల్స్తో కొట్టారు, డ్రోన్స్ అటాక్స్ చేశారు, ఇజ్రాయెల్ మీద చేశారు. ఇజ్రాయెల్ అమెరికా అంటేనేమో రిటాలియేషన్ జరిగిందంటే ఒక లెక్క, కానీ ఈ పర్టికులర్ దేశాల మీద కూడా దాడులు జరిగాయి. వీటన్నింటినీ దాడులు జరుగుతున్నప్పుడు మనము ఇరాన్కి అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ పర్టికులర్ అరబ్ నేషన్స్ అన్ని నొచ్చుకోవా? కరెక్ట్ కాదు కదా యాక్చువల్లీ. అండ్ నిజంగా ఇరాన్ కామ్గా ఉంటే అది వేరే విషయం. అండ్ ఇంకోటి, కండోలెన్స్ మెసేజ్ ఇవాళ విక్రమ్ మిస్రీ ఇచ్చారంటున్నారు. దానికి టైమింగ్ కూడా అవసరం. ఎందుకంటే సుప్రీం లీడర్ అలీ ఖమైనీ చనిపోయిన తర్వాత అసలు ఎవరు ఇరాన్ని నడుపుతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. టెంపరీ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు, గార్డ్ ఆఫ్ కౌన్సిల్ అని ఇంకోటి టెంపరీ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. అండ్ ఐఆర్జీసీ మెయిన్ కమాండర్ చచ్చిపోయాడు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చనిపోయారు, మేజర్ లీడర్స్ అందరూ అవుట్ అయిపోయారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ భారత స్టాండ్ గురించి అందరూ ఏదో మాట్లాడుతున్నారు, కానీ భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరాన్ అంబాసిడర్ భారతదేశంలో ఏఎన్ఐ సహా అనేక ఛానళ్ళకి రోజు బయటలు ఇస్తూనే ఉన్నాడు. ఇరాన్ అంబాసిడర్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అమెరికాకి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా భారతదేశంలోనే ఉండి. భారత ప్రభుత్వం స్టాండ్ కనుక విరుద్ధంగా ఉన్నట్లయితే అసలు మాట్లాడకపోయేవాడు ఆయన, రైట్? సో మనం ఏదో పైన చూసే హెడ్లైన్స్ని పెట్టుకొని మోదీ భయపడుతున్నాడు, మోదీ మాట్లాడట్లేదు, మోదీ మౌనం వహిస్తున్నాడు. అసలు మౌనాన్ని భయంగా భావించేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఎవడైతే చేస్తున్నాడో అది నిజంగా తప్పు. మౌనం అన్ని సమయాల్లో భయం కాదు, వ్యూహాత్మక మౌనం ఒకసారి ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుందే మాట్లాడడం అనేది భయానికి సంకేతం. నిజానికి మనం ఫాస్ట్గా ఏదైనా చూడండి, మీరు చాలాసార్లు తప్పు చేసిన వాడు లేకపోతే నిజంగా భయంలో ఉన్నవాడే ఎక్కువ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాడు, సైకలాజికల్ పరంగా చూస్తే. స్ట్రాటజిక్ సైలెన్స్ అని కూడా ఎగ్జాక్ట్లీ. అక్కడ ట్రంప్ అనేవాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇమీడియట్గా రోజు పొద్దున్న లేస్తే ట్రంప్ చేసే ప్రతి వ్యాఖ్యకి మోదీ సమాధానం చెప్పుకుంటూ కూర్చోవాలా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు నిజాన్ని మాట్లాడితే ఏం మాట్లాడతారు మీరు? ప్రతిసారి ఆయనతోని రోజు గొడవ పెట్టుకుంటూ రోజు మాట్లాడుతూ ఉండాలా? కామ్గా కంపోజ్డ్గా మనం చేయాలనుకున్న పని మనం చేస్తూ పోతూ ఉంటాం. అది అసలైన మెచ్యూరిటీ. నిజానికి అడల్ట్ కాన్వర్జేషన్స్ ఎప్పుడు ఇలాగే సాగుతాయి. మీకు ఒక స్టోరీ ఉంటుంది యాక్చువల్లీ, సింహంకి సంబంధించిన స్టోరీ. ఓ సింహాన్ని ఓ నక్క సవాల్ చేస్తుందంట, నువ్వు నాతో పోటీ పడు, నేను నిన్ను ఓడగొడతాను అని. నేను నిన్ను ఓడగొడతానని నక్క సవాల్ చేస్తే నువ్వు నాకంటే బలహీనుడివి అది ఇది అని చెప్పి అంటుంది. అంటే అవును కరెక్టే అని చెప్పి వెళ్ళిపోతుంది సింహం, పట్టించుకోదు. సింహం అవును అనేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఒక తోడేలు వచ్చి అడుగుతుంటుందంట, వచ్చి అదేంటి నువ్వు అలా ఎలా ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పుకున్నావు తెలుసా, నువ్వు ఓడిపోయావు తెలుసా అని తోడేలు అంటూ ఉంటుందట. సరే అని వదిలేస్తుంది, అవును కరెక్టే అని ఒప్పేసుకుని వెళ్ళిపోతుంది. ఒక ఏనుగు వచ్చి అడుగుతుంది, ఎందుకు నువ్వు అలా ఒప్పుకున్నావు అని అడిగితే ఈ సింహం చెప్తుంది, ఫస్ట్ నక్కతోటి నేను ఎప్పుడు ఫైట్ చేయలేను, నన్ను ఫైట్ చేయమని అడుగుతుంది. నేను నక్కతో ఫైట్ చేశానంటే దాన్ని ఓడించడం చాలా సింపుల్ అని నాకు తెలుసు, కానీ దాంతో ఫైట్ చేశానంటే నేను నా స్థాయిని తగ్గించుకున్నట్టు అవుతుంది. నెంబర్ 1. తోడేలుకి నేను సమాధానం చెప్పింది కూడా అవును నేను వీకే అని ఎందుకు ఒప్పుకున్నానంటే వాటితో వాదన చేయడం వేస్ట్.
దానివల్ల ఉపయోగం లేదు, అట్లాంటి మూర్ఖుడితో వాదన చేసి ఉపయోగం లేదు, అందుకే నేను వదిలేశానని చెప్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు తగ్గడం అనేది తప్పు కాదు, నువ్వు మౌనంగా ఉండడం అనేది నేరం కాదు. ఈ రెండు అర్థం చేసుకోవాలి. ఇది ఆటవిక న్యాయమే. ఇది కూడా మన శక్తి ఏంటో మనకు తెలుసు. తెలిసినప్పుడు మూర్ఖులతో వాదించడం వేస్ట్. ఇది మోదీ గారు అవలంబిస్తున్నట్టు ఇది చాణక్య నీతి నిజానికి మాట్లాడితే. సో ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడగానే ఏదో మోదీని వెనకేసుకొస్తున్నాడు అది ఇదని మాట్లాడుతున్నాను. సరెండర్ అయ్యారనంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను అసలు యాక్చువల్లీ ఇప్పుడు వార్షిప్ ఇరాన్ వార్షిప్ని మన ఇండియన్ వాటర్స్లో ఇరాన్ వార్షిప్ని కొట్టారు, ఇండియన్ వాటర్స్లోకి వచ్చింది, ఇండియాకి వచ్చేసింది యుద్ధం అని అంటారు. ఇండియాకి వచ్చిన మాట నిజమే, నేను కాదనను. ఇండియాని డ్రాగ్ చేయడానికి కూడా ప్లాన్లు జరుగుతూ ఉంటాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే చాబహార్ పోర్ట్ మీద అటాక్ చేశారు. ఓకే, ఇండియా డ్రాగ్ చేయాలని కోరుకుంటుంది, ఇండియాని డ్రాగ్ చేయాలని కోరుకుంటుంది అమెరికా. ఎందుకు కోరుకోదు? ఇవాళ అరబ్ నేషన్స్ అన్నింటినీ డ్రాగ్ చేశారు, మెల్లిగా యుద్ధంలోకి దింపారు, రైట్? అటు ఇరాన్ కూడా ఏం కోరుకుంటుంది? అజర్బైజాన్ మీద కూడా దాడి చేసింది ఇరాన్, అజర్బైజాన్ మీద దాడి చేసింది, టర్కీ మీద మిజైల్ చేసింది. ఓకే, ఎవరు కనపడితే వాళ్ళని మిజైల్ చేస్తున్నారు. సౌదీ అరేబియాలో ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ మీద ఆరామ్కో మీద వేస్తారు, అన్నిటి మీద వేస్తున్నది. ఇప్పుడు నిజానికి ఇరాన్ అజర్బైజాన్ మీద వేయడం ఏంటి, టర్కీ మీద వేయడం ఏంటి, అసలు అవసరం లేదు నిజానికి మాట్లాడితే, అన్నిటి మీద వేస్తున్నారు వాళ్ళు. సో అందరూ ఈ వార్ని ఎస్కలేట్ చేయాలని ఇరాన్ కోరుకుంటోంది. లిటరల్గా మాట్లాడితే ఈ వార్ని ఎస్కలేట్ చేయాలని ఇరాన్ కోరుకుంటోంది, అండ్ ఎస్కలేట్ అయితే బాగుంటుందని అమెరికా కూడా ఆశిస్తోంది. ఓకే, తద్వారా పెట్రో డాలర్ను పెంచుకోవడము, వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీస్ అవి ఉన్నాయి, అండ్ ఇజ్రాయెల్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి, రకరకాల ఇంట్రెస్ట్లు దీంట్లో ఉన్నాయి. దాంట్లో మనం అనవసరంగా వెళ్ళి వేలు పెట్టి వేలు కాల్చుకోవడం అవసరం లేదు. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఇండియన్ వాటర్స్లోకి వచ్చారు అని చెప్పి ఇండియన్ వాటర్స్లోకి రాలేదు వార్షిప్, అది ఇంటర్నేషనల్ వాటర్స్లోనే ఉన్నారు. 15th నుంచి 25th వరకు మన దగ్గర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది, తర్వాత మిలాన్ ఎక్సర్సైజెస్ జరిగాయి. మిలాన్ ఎక్సర్సైజెస్ మనం 25th రోజే క్లోజ్ చేసాము, కంక్లూడింగ్ డే 25th ఫిబ్రవరి. ఆ తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. 28th రోజు వాళ్ళు ఇండియన్ వాటర్స్ నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకు ఇండియన్ వాటర్స్ నుంచి బయటకు వచ్చారంటే 28th రోజే అటాక్ జరిగింది ఖమేనీ పైన. ఆ తర్వాత ఇండియన్ వాటర్స్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు అరేబియన్ ఓషన్లోకి వెళుతున్నారు. అరేబియన్ ఓషన్లోకి ఎంటర్ అయ్యే క్రమంలోనే దాడి జరిగింది. ఓకే, అరేబియన్ ఓషన్లోకి ఎంటర్ అయిన తర్వాత కొచ్చిలో యాక్చువల్లీ రీఫ్యూలింగ్ చేసుకోవాలి వాళ్ళు ఆ ప్లాన్ ప్రకారం అయితే, కానీ కొచ్చికి రాకముందే దాడి జరిగింది. సో ఓకే, అది కూడా ఏంటంటే కన్యాకుమారికి 370 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ వాటర్స్లో జరిగింది. శ్రీలంక వాటర్స్ దాటిన తర్వాత జరిగింది, దగ్గరలో, శ్రీలంక వాటర్స్ దగ్గరలో. సో జరిగిన వార్షిప్ దాడి కూడా మనం అర్థం చేసుకుంటే స్ట్రాటజిక్ లెక్క ఉంటుంది దీంట్లో. అసలు అమెరికా కొట్టింది మన దగ్గర కొట్టింది అని మాట్లాడుతున్నారు కానీ లిటరల్గా మాట్లాడితే అది ఎక్కడికి వెళ్తోంది వార్షిప్? అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వార్షిప్, ఇరాన్కి సంబంధించినటువంటి వార్షిప్. అందులో నేవీ అధికారులు ఉన్నారు, నేవీకి సంబంధించిన సిబ్బంది ఉన్నారు, రైట్? అది వార్షిప్ అరేబియన్ ఓషన్లోకి వెళ్తుంది. అరేబియన్ ఓషన్లో ఆల్రెడీ అక్కడ అబ్రహాం లింకన్ ఉంది, అబ్రహాం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ దగ్గరికి వెళుతూ ఉంటే దాన్ని చూస్తూ ఊరుకుంటారా? అక్కడ కాకపోతే ఇంకో ముందుకు వస్తే కొట్టేస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. అది ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి కొట్టేశారు. అఫ్కోర్స్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మన పర్మిషన్ ఉండాలి, ఇండియన్ ఓషన్ రీజియన్లో మనమే మెయిన్గా వ్యవహరిస్తాం కాబట్టి మనకు ఇంటెలిజెన్స్ చెప్పారా, మనకు విషయం చెప్పారా అంటే జరుగుతున్న యుద్ధ వాతావరణంలో నిజానికి ఏది ఎప్పుడు ఎట్లాంటి దాడి జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. సో ఇక్కడ నువ్వు చాలా కాన్ఫ్లిక్ట్సే లేని రోజుల్లో కామ్గా ఉన్నప్పుడు మనం ఆలోచించాలి, కానీ అసలు కామ్గా లేదు పరిస్థితి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 25th రోజు మనది కంప్లీట్ అయిపోయింది, 28th రోజు వాళ్ళు బయలుదేరారు. అంటే ఈ లోపల చైనాకు సంబంధించినటువంటి వార్షిప్స్ వచ్చాయో, సబ్మెరీన్స్ వచ్చాయో, ఎవరు వచ్చి ఏమి ఇచ్చారో, ఎటువంటి ఏం క్యారీ చేస్తున్నారో ఎవరికి తెలియదు. సో ఆబ్వియస్లీ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో మొరాలిటీస్ ఉండవు, కొడతారంటే కొడతారు అంతే, దట్స్ ఇట్. దానికి ఏం వేరే ఆప్షన్స్ ఉండవు. ఖమేనీనే వేసేసిన తర్వాత వార్షిప్తో సంబంధం ఏంటంటే మరీ కాకపోతే అన్యాయం. సో ఇవన్నీ ఆలోచించాలి. అండ్ ఇంకోటి డిప్లొమాటిక్ లెవెల్స్లో వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే మన ఇండియన్ వాటర్స్లోకి వచ్చారు, అసలు మన వార్షిప్. ఇప్పుడు సుప్రియా శ్రీనాథ్ కాంగ్రెస్, పవన్ ఖేరా, ఈ కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడుతున్నది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎవరు అడిగేవాళ్ళు లేక వీళ్ళని. కానీ యుఎస్ ఇరాన్ వార్షిప్ని ఇంటర్నేషనల్ వాటర్స్లో కొట్టింది, రైట్? ఇప్పుడు వీళ్ళకి అందరికీ బాధేస్తోంది. అసలు ఎట్లా అలా చేస్తారు, మన భారతదేశపు సార్వభౌమాధికారాన్ని అమెరికా ప్రశ్నిస్తోంది అని మాట్లాడుతున్నారు కదా. అమెరికా అసలు మనకు సవాల్ చేస్తోంది, మనం రెస్పాండ్ కాకపోతే ఎలా అంటున్నారు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. 2008 26/11 అటాక్ ముంబైలోకి వచ్చి టెర్రరిస్టులు కొట్టినప్పుడు ఈ పౌరుషము, లేకపోతే ఈ ఒక రకమైనటువంటి ఒక ఆత్మాభిమానము, ఈ ఆత్మగౌరవము, భారతదేశం అనే ఒక ప్రైడ్ ఎక్కడ పోయినాయండి కాంగ్రెస్ వాళ్ళకి? 26/11 అటాక్, టెర్రరిస్టులు వచ్చి మన దేశంలోకి వచ్చి ముంబైలో అటాక్ చేస్తే పాకిస్తాన్ మీద ఒక దాడి కూడా చేయలేదు మనం. పాకిస్తాన్ వాడు చేశాడని మనకు తెలుసు, లష్కర్ తైబా అని తెలుసు. మనం యుద్ధం చేసి తర్వాత ఏం చేశాం? శాంతి చర్చలు చేసుకుంటామని చెప్పాం.
మన్మోహన్ సింగ్ గారు నిజంగానే ఇవాళ మాట్లాడుతున్నారు కదా, మన ఇండియన్ వాటర్స్లో ఇది జరిగింది అది జరిగిందని. ఎక్కడ ప్రైడ్? ఏం మాట్లాడుతున్నారు? అమెరికా ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది, ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరుగుతుంది, ఇరాన్ వార్షిప్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, వాళ్ళు దాడి చేశారు, దాన్ని సింక్ చేసేశారు. సో మనం రెస్పాండ్ కాలేదు, భారత్ రెస్పాండ్ కాలేదని వీళ్ళు ఆవేశపడిపోతున్నారే. మరి పాకిస్తాన్ డైరెక్ట్గా టెర్రరిస్టులు వచ్చి కొట్టినప్పుడు పాకిస్తాన్ మీద ఒక చిన్న రాయన్న వేశారా? ఆ టైంలో యూపీఏ తర్వాత యూపీఏ గవర్నమెంట్ టైంలో మన్మోహన్ సింగ్ గారిని అమెరికా ప్రెషరైజ్ చేసింది, మీరు అసలు పాకిస్తాన్ మీద రిటాలియేట్ చేయకూడదు అంటే సక్కమైపోయారు, సరే అన్నారు. చిదంబరం అదే కదా, అనేక పుస్తకాలు వచ్చాయి, ఆర్మీ అధికారులు చెప్పిన మాటలు ఉన్నాయి. కండోలిజా రైస్ వచ్చి చెప్పారు, మమ్మల్ని ఏం రిటాలియేట్ చేయొద్దని చెప్పారు, మేము చేయాలనుకున్నా కానీ చేయలేకపోయాం, చేతులు కట్టేశారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో కచ్చతీవు, తమిళనాడు దగ్గర కచ్చతీవుకి సంబంధించి శ్రీలంక స్టాండ్ విషయంలో ఎంత కొట్లాట జరిగింది. మనం బేసికల్లీ మనం ఇంతకుముందు ఏం చేశామో గుర్తుంచుకోకుండా, కాంగ్రెస్ వాళ్ళకి పాపం మెమరీ లాస్ ఉంది మనకు తెలిసి, వాళ్ళు అంతకుముందు గుర్తు లేకుండా ఇవాళ అన్నీ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రాబ్లం నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది అని అంటే, యాక్చువల్లీ భారత్ని యుద్ధంలోకి దింపాలని కవ్వింపు చర్యలు ఈ సమయంలో చేస్తారు. ఎందుకంటే భారత్ రంగంలోకి దిగితే ఏదో ఒక సైడ్ తీసుకుంటే అది డెఫినెట్గా బలం అవుతుంది. ముఖ్యంగా అరేబియన్ ఓషన్ కాబట్టి, ఇండియన్ ఓషన్ రీజియన్లో మన శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనల్ని కూడా డ్రాగ్ చేయగలిగితే ఈజీ అవుతుందని అందరూ అనుకుంటారు. అండ్ మనం కూడా బ్లీడ్ అవుతాం, మన ఎకానమీ దెబ్బతింటుంది. అందరికీ ఇప్పుడు ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఎకనామికలీ మనం డెవలప్ అవుతున్న టైంలో మనం యుద్ధంలోకి దిగాలని కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు యాక్చువల్లీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపగానే ఎందుకు ఆపేశారు అంటే ఆపాలి, మనకు అది అవసరం లేదు, యుద్ధం అవసరం లేదు ఈ టైంలో జరగాల్సింది ఏంటంటే, మనం నిజంగా ఎకనామికలీ మనం స్ట్రాంగ్ అవుతున్న టైంలో మన ఇంట్రెస్ట్లని మనం పణంగా పెట్టి మనం ఇంకొక యుద్ధానికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాని డిప్లొమాటికల్ ఇందాక మీరు చెప్పారు, ఇటువైపా అంటే మోదీ గారు ప్రతి దేశాధ్యక్షుడితో మాట్లాడారు. అంటే ఇరాన్ దాడులు జరిగిన తర్వాత బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, వాటికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్లో కీలకమైనటువంటి రాజులు, క్రౌన్ ప్రిన్స్లు, ఎంబీఎస్తో మాట్లాడాడు, ఎంబీజెడ్తో మాట్లాడాడు, బహ్రెయిన్ రాజుతో మాట్లాడాడు, ఒమన్ సుల్తాన్తో మాట్లాడారు. అందరితో మాట్లాడి అక్కడ మా ప్రజలు ఉన్నారు, వాళ్ళని సురక్షితంగా చూడండి అని చెప్పి చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు, వాళ్ళకి ఈ అటాక్స్ని ఆయన కండెమ్ చేశారు. హెస్ టేకెన్ ఎ స్టాండ్. ఓకే. అండ్ ఇరాన్ విషయంలో మాట్లాడలేదంటే 7 రోజుల తర్వాత విక్రమ్ మినిస్ట్రీ కూడా ఎందుకు మాట్లాడారంటే, అసలు బేసికల్లీ ఇరాన్కి సంబంధించిన కీలక నాయకత్వం అంతా కూడా అవుట్ అయిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో ఇరాన్ ఉంది. అసలు ఏ ప్రభుత్వం నడుస్తుందో తెలియదు, రెజ్యూమ్ చేంజ్ అవుతుందో లేదో తెలియదు. ఇప్పుడు ఏమైందంటే ఇవాళ నిన్న జరిగిన పరిణామం ఏంటి అంటే, ఖమేనీ తర్వాత ఖమేనీ వారసుడిని అక్కడ సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. సో ఈ టైంలో మళ్ళీ ఇరాన్ కొంత ఒక గాడిన పడే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ బ్యాక్ ఎండ్ ఛానల్స్లో ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉంటాయి. మోదీ గారే మాట్లాడాల్సిన అవసరం లేదు. బ్యాక్ ఎండ్ ఛానల్స్లో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, మనకు సంబంధించినటువంటి ఫారిన్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు అండ్ మన అంబాసిడర్స్ వీళ్ళందరూ ఆల్రెడీ చర్చల్లో ఉంటారు, రకరకాల మెసేజెస్ ఇస్తూ ఉంటారు. ఇవేవి అన్ని ప్రెస్ ముందుకు వచ్చేసి మాట్లాడట్లేదు అనేదే ఒక కీలకంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ రష్యా, చైనాలు కండెమ్ చేశాయంటే రష్యా, చైనాలు చేసినటువంటి వైఖరిలో మనం చేయడానికి వీల్లేదు. మనం రష్యాకు అనుకూలమైన ధోరణిలో లేము, అటు అమెరికాకు అనుకూల ధోరణిలో కూడా లేము మనం. సో మనం మధ్యస్థంగా ఉన్నాం కాబట్టి మన ఇంట్రెస్ట్ని మనం కాపాడుకుంటూనే మన వైఖరి ఉంటుంది. అంటే నాకు ఒక బాధగా అనిపించే విషయం ఏంటంటే, ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతంగా ఈ ఇన్ఫర్మేషన్ పెరిగిపోయిన తర్వాత, ఇంతకుముందు అంతా లేకుండే ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయేసరికి ఏమైందంటే ప్రతిదీ మనం మీడియా ముఖంగా జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిజానికి ఇలా ఉండదు. ఎప్పుడు కూడా యుద్ధంలో ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో అసలు బయటకు రావు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మనం వెనకడుగు వేస్తాం, కొన్ని సందర్భాల్లో ముందుకు దూసుకుపోతాం. సో అవన్నీ పట్టుబిడుపులు ఇవన్నీ ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే ఒక అడుగు వెనక్కేయగానే అయిపోయింది పడిపోయాడు అని, ఒక అడుగు ముందుకెళ్ళగానే ఇంకేంటి ఇంకా అయిపోయింది మనం ధ్వంసం చేస్తున్నామని, ఇట్లా ఉండదు ఎప్పుడు కూడా డిప్లొమసీలో. అండ్ ముఖ్యంగా విదేశీ వ్యవహారాల్లో అలా ఊహించడం కూడా కష్టం. అలా చేయకూడదు. డీల్స్ కానీ ఏమన్నా అవుతున్నాయనంటే మొత్తం అయిపోయిన తర్వాతనే ఎందుకు మాట్లాడతారు, ఎందుకు ఒక ప్రకటన ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అని అంటే బ్యాక్ ఎండ్ ఛానల్స్లో చాలా నెగోషియేషన్స్ జరుగుతాయి కాబట్టి. ఇవన్నీ పక్కన పెట్టేసి సోషల్ మీడియా ఉంది కదా అని టక మనం ఆడితే, ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని తప్పులు చేసిందో మనకు తెలుసు. G7 సమ్మిట్ జరిగిందండి, ఎక్కడ కెనడాలో జరిగిన G7 సమ్మిట్కి మనల్ని పిలవలేదు. చూసారా, కెనడా G7 సమ్మిట్కి మనల్ని పిలవలేదు అని చెప్పేసి జయరాం రమేష్ అయితే ఊగిపోయాడు. అసలు మనం యూపీఏ టైంలో ఎలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని చెప్పేసి. మన వాళ్ళ నుంచి ఇన్వైట్ వచ్చింది, మా మోదీ గారు వెళ్ళారు. ఏం చేశారు? దానికి సారీ చెప్పారు ఎవరన్నా? ఓకే. సో
అంటే మనం అట్లా చాలాసార్లు జరిగాయి, ఒకసారి కాదు ఇది. మనం చాలాసార్లు చూసాం ఇట్లాంటి. సడన్గా ఇక్కడ చూసారా మోదీ గారికి అవమానం జరిగిపోయింది, ఎంత అన్యాయం ఎదురేస్తారు, వెంటనే మళ్ళీ దానికి రివర్స్లోనే అక్కడ ఏదో పరిణామాలు జరుగుతుంటాయి. ఓకే, ఇంతకుముందు అట్లాగే కాశ్మీర్లోకి ఎవరిని అలౌ చేయట్లేదు, ముళ్ళ కంచె మధ్య కాశ్మీర్ ఉంది అని చెప్పేసి మాట్లాడారు. ఏమైంది, అక్కడ G20 సమావేశాన్ని నిర్వహించారు. సో మెసేజ్ అంటే దానికి ఆన్సర్స్ వస్తాయి, వెరీ సూన్ దానికి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇదే రాహుల్ గాంధీ కదా ఒకసారి ఎక్కడో వేరే దేశానికి వెళ్ళిపోయి డెమోక్రసీ ప్రమాదంలో ఉంది మా దేశంలో, మీరందరూ ఇంటర్వ్యూన్ కావాలని అడిగాడు. అవునా కదా, రాహుల్ గాంధీ అన్నారు కదా, అసలు వెస్టర్న్ దేశాలన్నీ కూడా మా దేశంలో డెమోక్రసీ చచ్చిపోతోంది, మీరందరూ ఇంటర్వ్యూన్ కావాలన్నాడు. ఇప్పుడు ఇదే వ్యక్తి అంటాడు అసలు అమెరికా పాత్ర ఏంటి, అమెరికాకు సరెండర్ అయిపోయారంటాడు. అసలు సరెండర్ అయిన అసలు మీరు రండి అని చెప్పింది ఎవరు, ఇన్వైట్ చేసింది ఎవరు? సో అంటే ప్రజలు కూడా అమాయకులు కాదు, మనం అంతా కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం జరుగుతోంది, యుద్ధ సమయంలో చాలా సంయమనంతో ఉండడం అనేది అవసరం. అందుకోసం నేను చాలా ఆవేశంగా గట్టిగా చెప్పినాను, అందుకోసమే సారీ ఇఫ్ ఎవరికన్నా రాంగ్గా అనిపిస్తే. ఇప్పుడు మార్చి 9 నుంచి అనుకుంటా పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి. డెఫినెట్గా ఈ అంశాన్ని ప్రతిపక్షాలు హైలైట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి అక్కడ కూడా ఏమైనా సంతాపం లాంటిది ప్రకటించేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇక్కడితో దీన్ని వదిలేస్తారా? విక్రమిస్త్రీ వీళ్ళు కలిశారు కాబట్టి ఇక్కడితో అయిపోతుందా, లేకపోతే పార్లమెంట్లో కూడా? పార్లమెంట్లో ఖమైనీకి సంతాపం తెలపాల్సినంత అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇఫ్ గవర్నమెంట్ స్టాండ్ అయితే ఇట్స్ ఓకే. ఖమైనీ మనమేం ఆయన్ని ఏదో పెద్ద మనకి హీరో కాదు, ఎందుకు హీరో అవుతాడండి, మనకెందుకు హీరో అవుతాడు? మతపరమైన గురువు అయితే అది వేరే విషయం, మతం వేరు ఇది వేరు కదా. మరి సెక్యులరిజం ప్రకారం ఆలోచించాలంటే ఇప్పుడు సెక్యులరిజం అందరికీ ఉంటుంది కదా, నిజానికి ఆయన అధ్యక్షుడు కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎగ్జాక్ట్లీ రిలీజియస్ లీడర్. ఎగ్జాక్ట్లీ రిలీజియస్ లీడర్ గానే మన షియాలు అనుకుంటున్నారు, అంతే. రిలీజియస్ లీడరే, ఒకవేళ రిలీజియస్ లీడర్ ఓకే రైట్ ఫైన్. బట్ అట్లా అని చెప్పేసి నా ఉద్దేశం ఏంటంటే, అండ్ ఇరాన్ స్టాండ్ ఖమైనీ ఉన్నప్పుడు ఖమైనీ స్టాండ్, ఇప్పుడు సోనియా గాంధీ మాట్లాడుతున్నది ఏంటంటే 1994లో ఏమో ఆ టైంలో కశ్మీర్కి సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని యునైటెడ్ నేషన్స్లో ఏదో రిజల్యూషన్ వస్తే భారత్కి అనుకూలంగా ఇరాన్ స్పందించింది, మనం వాళ్ళకి రుణపడి ఉన్నామన్నది. 1994 ముచ్చట మాట్లాడింది. ఇప్పుడు సోనియా గాంధీ గారు రాసిన ఆర్టికల్లో ఉంది అది. 1994 గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఇదే ఖమైనీ వ్యతిరేకించాడు. అండ్ ఆయనకు సంబంధించినటువంటి కల్ట్ ఏదైతే కార్గిల్లో ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకించారు ఆర్టికల్ 370ని. సిఏఏ తీసుకొస్తే వ్యతిరేకించారు, అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించారు. ఇవన్నీ ఎందుకు వ్యతిరేకించారు మరి? మరి వీటన్నిటి విషయంలో మరి మిగతా మెజారిటీలు నొచ్చుకోరా? డెఫినెట్గా ఓకే, మీరు అంటే కేస్ టు కేస్ మాట్లాడాలి కదా. సో ఇదే ఇరాన్ అనేక సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా ఓట్ చేసింది ఈ మధ్యకాలంలోనే. సో మనం ఒక్కవైపే ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, ఇజ్రాయెల్ మీద వీళ్ళకు ద్వేషం మొదటి నుంచి ఉంది. ఇజ్రాయెల్ అనే దేశం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇది. నిజంగా మాట్లాడితే ఇజ్రాయెల్ని ఎప్పుడు గుర్తించాలనుకోలేదు. ఎందుకు అని అంటే యాసిర్ అరాఫత్ నొచ్చుకుంటాడు కాబట్టి, ముస్లిం సముదాయం నొచ్చుకుంటుంది కాబట్టి. ముస్లిం సముదాయానికి ఇజ్రాయెల్ శత్రువుగా ఎందుకు భావించాలి, నాకు అర్థం కావట్లేదు ఇది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇజ్రాయిల్ అనే దేశంగానే చూడాలన్నప్పుడు దేశంగానే భావించాలి మనం. ఆ దేశానికి సంబంధించినటువంటి వనరులు, వాళ్ళు డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసుకున్న విధానము, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ సైన్స్, లేకపోతే వాళ్ళ పురోగతి, వాటితో మనం చేసుకునే ఒప్పందాలు మాత్రమే. వాళ్ళ టెక్నాలజీని మనం ఒడిసి పట్టుకుంటాము, లేదా మన ట్రేడ్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ ట్రేడ్ మనం తీసుకుంటాం, వాటెవర్ చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. మనం కేస్ టు కేస్ ఆలోచించాలనేది అందుకే నేను అనేది. అఫ్ కోర్స్ ఎస్, ఇది అరబ్ నేషన్స్ మధ్య ఒక సివిలైజేషనల్ వార్, నో డౌట్ అబౌట్. ఇది సివిలైజేషనల్ వారే, దాంట్లో డౌట్ ఏం లేదు. అలా అని చెప్పేసి మనం ఆ సివిలైజేషన్ వార్లోకి మనం వెళ్లాల్సిన అవసరం కూడా లేదు అని అంటున్నాను. షియా వర్సెస్ సున్నీ రకాలుగా ఉండాలి, రెండు రకాలుగా ఉండాలి కదా. ఇప్పుడు మనము హాలోకాస్ట్ జరిగిన సంగతి మర్చిపోదామా? మరి యూదులపైన దాడి జరిగింది మర్చిపోదామా? మరి అదే ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేసింది అనేక సందర్భాల్లో. 71 వార్ టైంలో మనకు సపోర్ట్ చేశారు. మనం అప్పటికి వాళ్ళని ఇజ్రాయెల్ని ఒక అఫీషియల్గా రికగ్నైజ్ చేయకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. కార్గిల్ వార్ టైంలో కూడా సపోర్ట్, 99 అనుకుంటాను, ఇదే మన 2001 అనుకుంటాను, కార్దహార్ ఐజాక్ జరిగినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు. పివి నరసింహారావు గారి టైంలోనే నిజానికి ఇజ్రాయెల్తో సంబంధాలు దృఢమవుతూ వచ్చాయి, కొంత మొదలయ్యాయి అప్పటి నుంచే. తర్వాత కాలంలో కంటిన్యూ చేస్తూ వచ్చాం మనం. సో ఇప్పుడు ఇంకొంచెం దృఢపడ్డాయి నిజానికి మాట్లాడితే. సో అంటే మనం ఇరాన్తో కూడా మనము సంబంధాలు మొదటి నుంచి కూడా, ఇరాన్తో అయినా, ఇజ్రాయెల్తో అయినా, ఇరాక్తో అయినా, ఇరాక్ మరి అట్లా చేస్తే సద్దాం హుసేన్ని చంపేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గవర్నమెంట్ ఏం స్టాండ్ తీసుకుంది? ఖండించారా అమెరికాని? తాలిబాన్ల మీద దాడి జరుగుతున్నప్పుడు ఖండించామా అమెరికాని? ఓకే, మనం మర్చిపోవద్దు అవన్నీ. లిబియా గడాఫీని గద్దె దించినప్పుడు మనం ఏమన్నా కండోలెన్స్, మనం ఏమన్నా కండెమ్ చేశామా?
గడాఫీని చంపడం చాలా దుర్మార్గము అని మనం ఏమైనా చెప్పామా? నాకు తెలియదు. సో అంటే మనం అనవసరంగా వాటన్నిటిని పట్టుకొని అప్పుడు మాట్లాడింది మనం ఇప్పుడెందుకు మాట్లాడాలి అసలు? అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే అమెరికాకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ గారు నిక్సన్ని నిలదీశారు, నిక్సన్కి వ్యతిరేకంగా గట్టిగా వాయిస్ని వినిపించారు, అది ఇందిరాగాంధీ అంటే అంటారు. వీళ్ళకి మెమరీ లాస్ ఉందని ఎందుకంటారంటే అందుకే. ఇందిరాగాంధీ నిజమే నిక్సన్ని ఎదిరించి మాట్లాడింది నిజమే, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే అప్పుడు ప్రెసిడెంట్ నిక్సన్ అండ్ అమెరికా పాకిస్తాన్ స్టాండ్ తీసుకున్నారు పూర్తిగా. బంగ్లాదేశ్ని విడగొట్టడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు సుతారం. వాళ్ళు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని పంపించాలని కూడా వాళ్ళు ప్రయత్నం మొదలుపెట్టారు. సో ఇందిరాగాంధీ టుక్ ఎ స్టాండ్, దట్స్ రైట్, ఆమె నిజంగా అభినందించాల్సిందే. ఎట్ ద సేమ్ టైం జవహర్లాల్ నెహ్రూ చైనా వార్ జరుగుతున్నప్పుడు, చైనా యుద్ధాన్ని చేస్తున్నప్పుడు, చైనా లోపలికి వస్తూ ఉంటే జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ఉన్నటువంటి కెనడీకి అనుకుంటాను అమెరికన్ ప్రెసిడెంట్కి లెటర్ రాశాడు. ఏమని అంటే చైనా మా మీద దాడి చేస్తోంది, మేము మా క్యాపబిలిటీస్ సరిపోవట్లేదు, ప్లీజ్ అమెరికా ఇంటర్వ్యూన్ కావాలని చెప్పి ఆయన వేడుకోలు ధోరణితో రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాశారు. మీరు గూగుల్లో చదవచ్చు, ఉంటుంది ఇప్పటికీ లెటర్. రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాశారు, ప్లీజ్ మీరు రండి, మీ ఎయిర్క్రాఫ్ట్స్ని పంపించండి, మీరు ఎయిర్క్రాఫ్ట్స్ని పంపిస్తే మాకు కష్టం అవుతుంది, మీ పైలట్లను కూడా మాకు పంపించండి, పైలట్లు వస్తే కానీ మేము వాటిని నడిపించలేము, మేము చాలా దీనస్థితిలో ఉన్నాం, మేము చాలా కష్టంలో ఉన్నాం, ప్లీజ్ రండి. మరి ఆ రిక్వెస్టింగ్ లెటర్ని ఎవరు అడగాలి? ఇందిరాగాంధీ అమెరికన్ ప్రెసిడెంట్ని నిలదీసింది, ఛాలెంజ్ చేసింది అని ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారో, మరి నెహ్రూ గారు అప్పటి అమెరికా అధ్యక్షుడిని రిక్వెస్టింగ్ ధోరణిలో లేఖ రాసినప్పుడు ఏమైంది? సో అదే ఆ ప్రభుత్వ ప్రధానే కదా నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ కదా. సో అంటే నేను ఇద్దరిది తప్పు కాదు, నేను ఈవెన్ నెహ్రూ గారు కూడా రిక్వెస్టింగ్ ధోరణిలో చేశారంటే ఆ రోజున పరిస్థితి అలా అనుకోవాలి మనం. ఆ రోజున పరిస్థితి అలా ఉంది కావచ్చు, ఇందిరాగాంధీ గారు ఆ రోజున పరిస్థితి అలా ఉంది కావచ్చు, పూర్తి పాకిస్తాన్ స్టాండ్ తీసుకున్నప్పుడు మనం గట్టిగా నిలబడ్డాము. సో ఒక్కొక్క కేసుకి ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది, అట్లా అర్థం చేసుకోవాలి. భారత ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు, రాజకీయ నాయకులు వేరు. ఇప్పుడు మోదీ గారు ఉన్నారంటే మోదీ బీజేపీ నాయకుడిగా ప్రధానిగా లేడు, ప్రధాని, భారతదేశపు ప్రధాని అని అంటే ప్రభుత్వానికి ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. నరేంద్ర మోదీ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే నరేంద్ర మోదీ యాజ్ అ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన చైనాకి వెళ్ళినప్పుడు చైనాలో అంబాసిడర్గా ఉన్నటువంటి జయశంకర్ గారు చెప్పిన మాట ఇది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ చైనాకు వస్తే మాకు బ్రీఫ్ చేయాల్సి వస్తుంది అనమాట. అంబాసిడర్స్ వాళ్ళందరూ కూడా ఎవరైనా మన దేశం నుంచి అతిథి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతినిధి, మన దేశ ప్రతినిధి బ్రీఫ్ చేస్తారు. బ్రీఫ్ చేయమని అడిగితే మీరు వేరే ఏం చెప్పకండి, నాకు భారత ప్రభుత్వపు స్టాండ్ ఏంటో అది చెప్పండి, ఆ స్టాండ్లోనే నేను మాట్లాడతాను ఇక్కడ అన్నారంట. ఇది ఎస్ జయశంకర్ గారు చెప్పిన మాట చైనా వ్యవహారాలు చూస్తున్న టైంలో. అంటే అర్థం ఏంటంటే మనం ఎవరి ద్వారా వెళ్తున్నాం అన్నది కాదు, మన స్టాండ్ ఏంటో తీసుకెళ్ళండి. అసదుద్దీన్ ఓవైసీకి తెలుసు ఆ విషయం. ఆపరేషన్ సింధూర్ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ బయటకు వెళ్ళి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడినప్పుడు భారత స్టాండ్ని గట్టిగా చెప్పగలిగాడు. అసదుద్దీన్ ఓవైసీ చెప్పగలిగారు, శశి థరూర్ చెప్పగలిగారు, సుప్రియా సూలే చెప్పగలిగారు. రాహుల్ గాంధీకి ఎప్పుడు వస్తుందో ఆ ఆలోచన నాకు తెలియట్లేదు, ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినట్లేదు. సార్ చివరిగా ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ ఈ ఇరాన్కి మీరు మౌనంగా ఉన్నారు, మీరు సంఘీభావం తెలపలేదు, మద్దతు తెలపలేదు అని చెప్పి వీళ్ళు గగ్గోలు పెట్టడాన్ని ఖమేనీ పైన ప్రేమనా, ఇరాన్ ప్రజలపైన ప్రేమనా, లేకపోతే ఇక్కడ కూడా మైనారిటీ అపీజ్మెంటు, ముస్లింల ఓట్ల కోసమే ఇది మాట్లాడుతున్నారు? ఆబ్వియస్లీ అపీజ్మెంటే ఉంటుంది, వేరే ఏముంటుంది, జస్ట్ అపీజ్మెంట్. అంటే ఏంటంటే ఈ టైంలో మాకు ముస్లింలని అపీజ్ చేయడమే మాకు ముఖ్యమని అనుకుంటారు. నాకు న్యాచురల్లీ అది, దాంట్లో ఏం డౌట్ లేదు, అది తప్పు కూడా కాదు. ఏంటంటే అది ఒకవేళ నిజంగానే ఓటు బ్యాంక్ అనుకుంటే, పాలిటిక్స్ చేయాలనుకుంటే పాలిటిక్స్ చేయడం తప్పేం కాదు. నేను పాలిటిక్స్ చేసుకోండి, ఎవరైనా చేస్తారు, ఒకరు ఒక పాలిటిక్స్ చేస్తారని నేను వదిలేస్తాం. బట్ ప్రభుత్వాన్ని మీరు తక్కువ చేయకండి, అది నా మేజర్ పాయింట్. మీ సోనియా గాంధీ ఆర్టికల్ రాయడం ఇటువంటి తప్పు లేదండి, ఆమె పొలిటికల్ పార్టీ కాబట్టి ఆమె ఆర్టికల్ రాయడంలో తప్పు లేదు. కానీ ప్రభుత్వం ఇలా స్పందించాలి, ఇలా స్పందించకపోవడం వల్ల మనం దౌత్యపరంగా ఫెయిల్ అయినట్టు అని అంటున్నారు చూసారా, అక్కడే అసలు క్వశ్చన్ వచ్చేది, అప్పుడు అనాలిసిస్ వస్తుంది. సో మోదీని ఎప్పుడైనా విమర్శిస్తూ ఉంటారు, ఇట్స్ ఓకే, ఆ విమర్శల్లో తప్పేం లేదు. ఇప్పుడు నిజంగానే ఇండో అమెరికన్ డీల్ జరగడం వల్ల రైతులకు నష్టం జరుగుతుంది, అది ఇది అంటే రైతులకు జరుగుతుందా జరగట్లేదా దాని మీద చర్చ జరుగుతుంది, బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అవుతుంది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మనం డెఫినెట్లీ ప్రభుత్వం స్టాండ్ విషయంలో మనం అనలైజ్ చేయొచ్చు. జియో పొలిటికల్లీ 100% కరెక్ట్, అందులో ఏం లేదు. అంటే నేను అట్లా కూడా చెప్పట్లేదండి 100% కరెక్ట్ అనేది కూడా. మీరు దీనిలో మళ్ళీ ఇంకో చిన్న లాజిక్ ఉంది. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ కూర్చొని చెప్పలేము.
ప్రభుత్వాన్ని నడపడానికి కొన్ని విషయాలు ఉంటాయి. అన్నీ మనము ఓపెన్ ఫోరంలోకి వచ్చి మాట్లాడాలంటే కుదరదు. పార్టీలే మాట్లాడదు. ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, మన ఛానల్లో ఏ ఎడిటోరియల్ లైన్లో తీసుకోవాలి, ఏ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలనేది క్లోజ్డ్ రూమ్లో మనం కోర్ కమిటీ నిర్ణయించుకునే అంశము. అది ప్రజలకు విఘాతం కలిగించేదా, ప్రజలకు ఇబ్బంది కలిగించేదా, ప్రజలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు మనం పరిగణలోకి తీసుకోవట్లేదా, ఇవన్నీ మనం తీసుకున్న నిర్ణయానికి ఆధారంగా ఉండే బై ప్రోడక్ట్స్. ఎథికల్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఎథిక్సా లేకపోతే జియో పాలిటిక్స్ అంటే డెఫినెట్. అమెరికా మీ దగ్గర ఆయిల్ కొంటే పనికిరాదు, అసలు మేము కొనడానికి వీల్లేదు అని చెప్పింది. మోదీ తలొగ్గాడు, సరెండర్ అయిపోయాడు అన్నాడు. ఇవాళ రష్యాతో ఇప్పుడు మన అవసరాన్ని బేస్ చేసుకునే మన సంక్షోభం వచ్చింది, ఇమీడియట్గా ఉంది, వెంటనే రష్యాకి ఫోన్ చేశారు. రష్యా అనుకోవట్లే, అవును అమెరికాకి తలొగ్గాడు, అమెరికాకి సరెండర్ అయిపోయాడు, వీడికి అసలు రష్యా నేను వీడికి ఆయిలే అమ్మకూడదని అనుకుందా? సో ఇక్కడ హర్ముజ్ జలసంధి ఆగిపోయిన వెంటనే ఇమీడియట్గా రష్యాకి మాట్లాడడం, రష్యా మేము ఇచ్చేస్తాం మీకు ఆయిల్ అంది, అయిపోయింది. దట్స్ ఇట్. సో దౌత్యపరమైన విషయాలు ఇలా ఉండవు, ఇట్లా బ్లాక్ అండ్ వైట్గా మాట్లాడడానికి వీలు లేదు అని అంటున్నారు. ఒక దేశ ప్రధానితో అలా మాట్లాడొచ్చారంటే డొనాల్డ్ ట్రంప్గా ఏమి ఉండవు. నువ్వు అట్లాంటి వాడితోటి రోజు పొద్దున్న లేసి ఆయన ఏదో పొద్దున్న ఎక్కడో పోతాడు, ఏదో మాట్లాడతాడు, ఆ మాట్లాడిన ప్రతిదానికి మోదీ సమాధానం చెప్పుకుంటూ పోవాలనంటే రోజు అదే పనిలో ఉండాలి ఆయన. ఆయన మోదీకున్న ఒక పెద్ద లక్షణం ఏంటంటే, గొప్ప లక్షణం అది నిజానికి ఏంటంటే, ఆయన అపోనెంట్ పార్టీలకు సంబంధించిన నాయకుల పేర్లే తీసుకోండి. నాకు తెలిసి ఇప్పటివరకు నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్న 2 పేర్లు ఆయన తీసుకున్నది ఇప్పటివరకు చూడలేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అసలు బేసికలీ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల పేర్లు ఎవరి పేరు తీసుకోడు ఆయన. పాలిటిక్స్ వేరు. ఆయన ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారంకి వెళ్ళారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో తమిళనాడు ఎన్నికల ప్రచారం లాగానే మాట్లాడాడు. డిఎంకేని తూర్పారబడతారు. దట్ ఈస్ ప్యూర్ పాలిటిక్స్. నాట్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. నో, అదేం ఉండదు. బట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వమే. సో ఆ రెండింటికి మధ్య లైన్ని మనం మర్చిపోతే ప్రాబ్లం, అంతే. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి, ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ బియాండ్ హెడ్లైన్స్లో ఏదైనా ఒక పర్టికులర్గా ఒక అంశాన్ని గురించి మాట్లాడాలని మీకు అనిపిస్తే అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.